మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ అవుతున్నారు. 1,00,000 ఖర్చైనా పర్లేదు, నైట్ కు మాత్రం రచ్చరచ్చే అనే మూవీ డైలాగ్స్ ని నిజం చేసేందుకు ఎవరి ప్లాన్స్ లో వాళ్ళు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేకించి యూత్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి పోలీసులు గతానికి భిన్నంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై గట్టి నిఘా పెట్టి ఊహించని షాక్ ఇస్తున్నారు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త టెక్నిక్స్ తో వస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రీత్యా హైదరాబాద్ లో ప్రత్యేక ఆంక్షలు విధించారు పోలీసులు. పబ్బులు, క్లబ్బులు, బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నగర శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు కొత్త టెక్నిక్లతో రంగంలోకి దిగుతున్నారు. డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఈసారి సరికొత్తగా పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక డ్రగ్స్ వినియోగించిన వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇప్పటికే టీఎస్ న్యాబ్ రెడీ చేసింది. కోట్ల రూపాయలతో డ్రాగర్, అబోట్ అనే పరికరాలతో స్పాట్లోనే డ్రగ్స్ వినియోగించారా లేదా అనే విషయాన్ని తేల్చనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు 25 చొప్పున ఈ పరికరాలను అందజేశారు. పబ్, రిసార్ట్, చౌరస్తాల దగ్గర తనిఖీలు చేసి డ్రగ్స్ వినియోగదారులను పసిగట్టనున్నారు పోలీసులు. ఇక రోడ్ల మీద తిరిగే యువతీ యువకులను కూడా పోలీసులు హెచ్చరించారు. బైకులు, కార్లలో బయటికి వెళ్లేవారు తాగి వాహనాలు నడపొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాహనం నడిపేందుకు డ్రింక్ చేయని స్నేహితులను ఎవరినైనా వెంట తెచ్చుకోవాలని సూచించారు. తాగని వారు మాత్రమే రిటర్న్ వెళ్లేటప్పుడు డ్రైవింగ్ చేయాలని, రూల్స్ పాటించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడితే వారికే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇక నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు పలు ఆంక్షలను విధించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, నగరంలో న్యూ ఇయర్ వేడుకలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి పోలీసులు కూడా తమ ఆంక్షలను విధించారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? 2023కి వీడ్కోలు చెప్పి 2024కు వెల్కమ్ చెప్పేందుకైతే నగరం మొత్తం ముస్తాబైందనే చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకైతే మాత్రం ప్రజలు ఇప్పటికే తమ ప్లాన్లు చేసుకున్నారు. ఎందుకంటే అటు పబ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బుకింగ్స్ చేసుకొని అర్ధరాత్రి నుంచి అయితే మాత్రం ఈ వేడుకలకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంజాయ్ చేయడానికైతే మాత్రం సిద్ధమవుతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే 3 కమిషనరేట్లోని పోలీసులు అయితే మాత్రము కొన్ని ఆంక్షలు విధించారు. ఎందుకంటే ముఖ్యంగా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రము అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా డ్రింక్ చేసినప్పుడు అయితే వాళ్ళు తమ వాహనాలను నడపరాదు. ఇంటి నుంచి డ్రైవర్ని తెచ్చుకోవడం, లేదు అంటే క్యాబ్స్, ఆటోస్ని లేదంటే బైక్స్ని అయితే మాత్రము బుకింగ్స్లో అవైలబుల్ ఉంచుతున్నట్లుగా కూడా ఇప్పటికే నగర కమిషన్లు కూడా, ట్రాఫిక్ కమిషన్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏవైతే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం యాక్సిడెంట్లు జరిగాయో వాటిని పూర్తిగా అలాంటివి సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మరోవైపు డ్రగ్స్కి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకైతే మాత్రం డ్రగ్స్ని నిర్మూలించాలి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం అయితే మాత్రం ఇప్పటికే నార్కోటిక్ బృందం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే మాత్రం అటు నార్కోటిక్స్ కూడా నిఘా పెట్టింది. ఎక్కడైనా పబ్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే రద్దీగా ఉంటారో ప్రాంతంలో కూడా డ్రగ్స్కి సంబంధించి ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళకి సంబంధించి అయితే మాత్రము పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఇప్పటికే స్పెషల్ కిట్స్, అంటే గతంలో చూసాము డ్రగ్స్ తీసుకొని ఎవరైనా సరే పట్టుపడ్డప్పటికీ ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి మాత్రము కొన్ని గంటలు పట్టేది. అందులో కూడా కరెక్ట్ రిజల్ట్ వస్తుందా రాదా అనేది కూడా డ్రగ్స్కి సంబంధించి అయితే మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈసారి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని వెంటనే గుర్తించడానికి అయితే మాత్రము స్పెషల్ కిట్స్ని కూడా నార్కోటిక్స్ టీమ్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి బ్రీత్ ఎనలైజర్ ఏదైతే
ఉంటుందో దాన్నైతే మాత్రము గతం నుంచి ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, చెక్ పోస్టులు కావచ్చు, మిగతా ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్కి ఎక్కువగా ఉపయోగిస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము ప్రత్యేకించి డ్రగ్స్ వాడే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి 2 పద్ధతుల ద్వారా, అంటే ఒకటి లాలా జ్వలం ద్వారా అయితే మాత్రం ఐడెంటిఫై చేస్తారు. రెండోది మూత్రం ద్వారా కూడా ఐడెంటిఫై చేయడానికి అయితే మాత్రం కిట్స్ రెడీగా ఉన్నాయి. ఇది లాలా జ్వలం ద్వారా అయితే మాత్రం గుర్తించేందుకు డ్రాగర్ కిట్స్ అంటారు. వీటిని 20 అంటే మొత్తం అయితే మాత్రము 100 కొనుగోలు చేసినప్పటికీ 75 మాత్రము 3 కమిషనరేట్లో ఉపయోగిస్తారు. మిగతావి అటు చెక్ పోస్టులు కావచ్చు, మిగతా జిల్లాలు, ముఖ్యంగా ఏవైతే ఫామ్ హౌస్లు ఉంటాయో ఆ ఫామ్ హౌస్లో అయితే మాత్రము స్పెషల్ ఏమైనా ఇలాంటి పార్టీస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్న వాటిలో డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అయితే మాత్రం జిల్లాలలో ఫామ్ హౌస్లోనే నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు చెక్ పోస్టుల వద్ద, హోటల్ వద్ద కూడా వినియోగిస్తారేమనైతే ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది డ్రాగర్ కిట్ కన్నా కూడా అబౌట్ కిట్ అనేది, అంటే మూత్రం ద్వారా ఈ డ్రగ్స్ అనేది ఐడెంటిఫై చేసేదే ఎక్కువగా ఉపయోగిస్తే రిజల్ట్ వస్తుంది అనే ఒక విధంగా అయితే మాత్రము ఈ కిట్ని కూడా, అబౌట్ కిట్ని కూడా ఉపయోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. డ్రగ్స్కి సంబంధించి అటు పబ్స్లో ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకుంటే వెంటనే ఐడెంటిటీ చేసి అటు పబ్స్ యజమానులకు, అదేవిధంగా అక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్కి సంబంధించి కూడా పూర్తిగా డిసెంబర్ 31 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు మాత్రం ఆంక్షలు అయితే కొనసాగుతాయి. నగరంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. కేవలం అయితే మాత్రము అటు బేగంపేట్ లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా అటు లంగర్ హౌస్ కావచ్చు, లేదు అనంటే బేగంపేట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అటు మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో అయితే మాత్రము పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితులు. అటు ఓఆర్ఆర్ కూడా మూసివేశారు. మరోవైపు అయితే మాత్రము పీవీ ఎక్స్ప్రెస్కి సంబంధించి అది కొన్ని మినహాయించారు. ఎందుకంటే అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు టికెట్ కానీ చూపించినట్లయితే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. రాష్ట్రంలో అయితే అర్ధరాత్రి పూట భారీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనుమతించబోమని కూడా ఇప్పటికే కమిషనరేట్లకి సంబంధించిన ట్రాఫిక్ సిపిలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి అందరూ ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రము పబ్స్కి, అదేవిధంగా హోటల్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ సొంత వాహనాలలో వెళ్ళవద్దు. కేవలం ఒకవేళ సొంత వాహనాల్లో వెళ్ళినప్పటికీ డ్రైవర్లను అయితే మాత్రము తీసుకువెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం కొంతమేరకు ఆంక్షలు విధించారు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తమ కుటుంబాల్లో కూడా సంతోషం నింపాలి అంటే మాత్రము ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.